మాకు న్యాయం జరగాలి. మాకు చిన్న చిన్న పిల్లలు ఉన్నారు. నాకు వాళ్ళు బయటికి రావద్దు, వాళ్ళ గురి శిక్ష విధించాలి. ఇదొక్కటే మేము కోరుకునేది. వచ్చింది సార్, ఇంటికి వచ్చి అన్నం తినడానికి లోపలనే ఫోన్ వచ్చింది. మద అనే వ్యక్తి ఫోన్ రాగానే ఫోన్ మాట్లాడింది. మా నాకు ఇట్లా గొడవ అవుతుంది, అది రా తొందర మాట్లాడుతురా అంటే నేను రాను రా, ఇప్పుడు చీకట్లా నాకు పని ఉంది ఇంట్లో, పిల్లలు ఎడుస్తుంది, నేను రాను, రేపు పొద్దుగల మాట్లాడుకుంది ఏమన్నా ఉంటే అని చెప్తుంది. లేదు మ్యాన్ ఇప్పుడు రా మ్యాన్, తొందర రా మ్యాన్, నన్ను కొడుతురంటే అదే నేను ఏది ఉన్నా ఇప్పుడు రాను రా, రేపు పొద్దుగల వచ్చి మాట్లాడుతారా అని కూడా అన్నాడు. అంటే నేను రానంటే ఏం లేదు. మళ్ళీ మూడోసారి మళ్ళీ ఫోన్ చేసి రా ప్లీజ్ రా, నన్ను చంపేటట్టు రా అని అంటే, మా తమ్ముడు ఎంత నువ్వు అంటున్నావుగా మ్యాన్, ఇప్పుడు రానంటున్నావు ఏంది మ్యాన్ అంటే, సర్లేరా వస్తున్నా అని అన్నాడు. 7:30కు పోయింది సార్. ఇక అంతే, ఇక 7:30 పోయి ఆడ ఏం జరిగిందో తెలియదు సార్. 10:30కు ఇక మా మరిది మా యారాలు వచ్చి ఇట్లా సంగతి అని చెప్పింది. వాళ్ళకి మధు, సతీష్, లింగస్వామి, నరేష్ అంట, వీళ్ళు నలుగురు అంట ప్లాన్ చేసుకొని ముందుగానే ఆయనకు తెలియకుండా ఆడ నిలబడి చీకట్లో ఆయన ఒక్కడే ఉన్నాడని చూసి చేసి మాకు న్యాయం జరగాలి. వాళ్ళని ఉరి శిక్ష చేయించాలి, వాళ్ళు బయటికి రావద్దు, మాకు న్యాయం జరగాలని కోరుకుంటున్నాం. మొదటి నుంచి అన్న వీళ్ళకి ఎప్పటి నుంచో 6 months నుంచి ముందుకే వద్దురా, మనం ఇంతకుముందు లెక్కన పాత లెక్కన ఉండే పాత లెక్కన తెలియదు వల్ల ఎన్నొద్దురా, మనకి సూపర్ విపారులు వద్దు, మనకి జీవితంలో ఏం పెట్టాం, మనం ఆల్రెడీ రౌడీ షీటర్లో పోయినా మనం మంచి బద్దాం మంచిగా ఉండాలరా అని చెప్పి 2-3 సార్లు చెప్పిండు. నైట్ కూడా అదే ఫోన్ చేసి తిట్టిండు. మళ్ళీ నువ్వు ఎందుకు మళ్ళీ అదే తాగుడు తాకుండా అదే గంజా తాకుండా తిరుగుతున్నావు. మా అన్న కూడా తాగుతాడు, కాకపోతే ఒక 8 months బ్యాక్ 6 months బ్యాక్ బంద్ చేసిన అన్న. యాక్చువల్గా అన్నీ బంద్ చేసుకుని వాళ్ళకి ఇళ్ళకి చెప్తున్నా వద్దురా, మనకి గంజా వద్దు, మనకి తాగుడొద్దు, మన మీద ఆల్రెడీ రౌడీ షీటర్లు ఓపెన్ అయిపోయినారా. ఇవన్నీ కాకుండా మనంటే మనకు ఒక బతుకు మనం మంచిగా ఉందన్న, కష్టం చేస్తున్న మొత్తం మనకు పిల్లలు నీకంటే నువ్వు కూడా రేపు రోజు పెళ్లి చేసుకుంటాను, నాకంటే వచ్చిన పిల్లలు రావద్దురా అని చెప్పి నిమ్మలంగా చెప్పినా కూడా వినకుండా వాడు అదే మనస్పార్థంగా తీసుకుని వాడి మనసుకి అనిపించిందో అన్న నమ్మటే ఆడని మాటకి మదన్ ఒక వ్యక్తి, చోళ నరేష్ అని ఒక వ్యక్తి, టిప్పర్ సత్యన్ ఒక వ్యక్తి, ఇంకో 7 ఒక 5 కలిసి వీళ్ళందరినీ కలిసి ఇంకొక బీఆర్ఓలో హైదరాబాద్లో ఒక 5 పిలిపించుకుని మొత్తం 10 to 15 మెంబర్స్ వచ్చి డైరెక్ట్ అన్న మీద అటాక్ చేసినాను. నైట్ మేడం గట్ట వెనకాల నుంచి వచ్చి వెనకాలగానే అటాక్ చేస్తారు. అది అనుకోని స్పాట్లో పక్కన ఉన్న వాళ్ళు చెప్పారా, మరి వాళ్ళు చెప్పారో వాళ్ళు తెలుసుకురా, అన్న గురించి జాడ తెలియదు కానీ అక్కడికక్కడికి అయితే జరిగిపోయింది. అది చేసుకున్న వ్యక్తి కూడా 5 నిమిషాలు ఆడించట్టు ఒక వ్యక్తి పక్కన కూర్చున్న వ్యక్తి వెంబడి సీడ్ దానికి వచ్చేలోపు స్పాట్లో చంపేసి పెట్టారు. అసలు గుడ్డలు కత్తులు తీసుకుని వచ్చి చేసారు. మెయిన్ గుడ్డలతోనే కుట్టారు, రెడ్ ముఖం మీద చేసారు. నాకు సీఎస్ సార్ నాకు ఒకటే చెప్పింది, అయితే నీకు న్యాయం చేస్తామని కంపల్సరీ. సరే సార్ మీరు ఏం ఆవేశం అడగమని, ఏ విషయంలో కూడా ఆవేశపడకు, దేనికి కూడా తొందరపడకు, ఏం కూడా చేసుకోకు, నీకు చిన్న చిన్న పిల్లలు అని చెప్పి నాకు సీఎస్ గారు నాయుడు కూడా ధైర్యం ఇచ్చారు. నేను మళ్ళీ 2వ పిలిచి కూడా నాకు అదే ధైర్యం ఇచ్చారు. నేను వాళ్ళకి ఏం చేయాలో వాళ్ళకి అదే చేస్తా, ఆ శిక్ష పడేటట్టు నేను చేస్తాను, నేను దేంట్లో కూడా తొందరపడక ఆవేశపడక అని చెప్పి నాకు సీఏ గారు కూడా చెప్పారు. నాకు ఆ ధైర్యం, అదే ధైర్యంతో ఇప్పుడు కూడా అంతే ఉంటున్నాను సార్. ఎవరి మీద కూడా ఇబ్బంది పెట్టుకోవట్లేదు, ఎవరి మీద మనస్పర్ధలు కూడా పెట్టుకోవట్లేదు. అదే నాకు చనిపోయిన అయితే మళ్ళీ నాకైతే తిరిగి రాడు. నా వదినాక నా పిల్లలకి వాళ్ళకి ఏదో ఒకటి జరుగుతుంది, న్యాయం చేస్తాను చెప్పాను. పాత కూడా లేవన్నా పాత ఏం ఇదే నాకు 6 months నుంచి నేను అన్ని బంద్ చేసినాను కూడా బంద్ చేసుకుని మంచిగా ఉంటాను అని చెప్పినందుకే వాడు దానికి మనస్పర్ధ తీసుకుని ఇట్లా చేసింది అన్నది.